అసలు భూముల పంచాలంతా దాంతోనే. కేసీఆర్ కావాలనే భూములను ఆగం చేయనికే గీ కొత్త కథ పెట్టిండు. అసలుకైతే గీ ధరణి అనేది మనకు అక్కడికి వచ్చేది కాదన్నారు. మేము కుర్చీలో కూర్చుంటే దాన్ని తీసి సముద్రంలో వారేస్తామని మస్తు ముచ్చట్లు చెప్పిర్రు. కారు పాటోళ్ళు మన భూములు ఆగం చేసిండ్రు. మేము దాన్ని పీకేసి అన్ని చక్కగా చేస్తామని చెప్పుకొచ్చిండ్రు. మరి కుర్చీలో కూర్చున్నాక ఏం చేసిండ్రో ఎరికేనా? పోయిన సర్కారోళ్ళు భూముల లెక్కలతోటి తీసుకొచ్చిన ధరణి మీద షేపాటోళ్ళు మొదటి సంధి మూతిరిస్తూనే ఉన్నారు. భూముల పంచాదులు వెరిగినాయని లొల్లి చేసిండ్రు. మేము వచ్చినాక చక్కగా చేస్తామని చెప్పుకొచ్చిండ్రు. కానీ వాళ్ళొచ్చి 6 నెలలు అవుతున్నా దాన్ని ముట్టుకున్నది లేదు. ఇప్పుడు వాళ్ళ చేతులనే అధికారంలో ఉన్నా గానీ ధరణి మాటనే ఎత్తుతలేరు. తీసేయకపోతే తీసేయకపోయారు గాని దాంతో తిప్పల పడుతున్నామని చెప్తున్నోళ్లను సర్కారోళ్ళు పట్టించుకుంటలేరు. ఇయాల్టికి లెక్క తీస్తే ఏం తక్కువ 2,50,000 దరఖాస్తులున్నాయి. కుర్చీలో కూసోంగానే అన్ని లెక్కలు సాఫ్ సీదా చేస్తామన్నోళ్ళు దాని జోలికే పోతలేరు. పబ్లిక్ ఏమో చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకో దిక్కేమో ఆఫీసర్లను పెట్టి అన్ని చక్కగా చేయించమని అంటున్నారు. కానీ ఏడున్నది ఆడనే ఉన్నది. ఓట్ల ముంగట చాలా ముచ్చట్లు చెప్పిన రేవంత్ సారు ఇప్పుడు ఎందుకు దాని జోలికి పోతలేడని అందరూ అనుకుంటున్నారు. అప్పట్లో సర్కారులు ఉన్నోళ్లకు వచ్చినట్టే ఇప్పుడున్న సర్కారోళ్లకు ఏమన్నా ఆందాని వస్తున్నది కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. లేకపోతే సర్కారులు ఉన్న పెద్ద మనుషుల భూముల లెక్కలు ఏమన్నా ఉన్నాయి కావచ్చు, అందుకే దాన్ని ముట్టుకుంటలేరని అంటున్నారు.